వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వార్డు సచివాలయాలకు సంబంధించి మహిళా పోలీస్ సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ రావడం ఉంది. ఇక జిల్లాల వారీగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినవి అన్నమాట. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఈ యొక్క మహిళా పోలీసు ప్రొబేషన్ కోసం పరీక్ష ప్రారంభం ఇక్కడ రావడం జరిగింది. 10 ఎగ్జామ్ సెంటర్లో తొలి రోజు 1059 మంది హాజరయ్యారు. పోలీస్ అభ్యర్థులు 6 గైర్హాజరంటూ రెండో రోజు పరీక్షకు 3 పరీక్షా కేంద్రాల్లో హాజరు కానున్న 169 మంది అభ్యర్థులు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో కూడా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ జరుగుతున్నాయి అన్నమాట. ఖచ్చితంగా మనం ఎవరైతే ఈ యొక్క మహిళా పోలీసులుగా వర్క్ చేస్తున్నారో ప్రజెంట్ వారు అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సిందే, కంపల్సరీ క్వాలిఫై అవ్వాలన్నమాట. క్వాలిఫై అయిన వారికి తదుపరి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనకు అదేవిధంగా ఇప్పుడు గ్రామ సచివాలయం మహిళా పోలీసులకు యూనిఫామ్ అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చూద్దాం అన్నమాట. వీరికి యూనిఫామ్ కూడా ఈ యొక్క లోకల్ డీజీపీ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారు వీరితో యూనిఫామ్ ధరించినటువంటి ఒక పిక్ అనేది న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. సో గ్రామ సచివాలయం మహిళా పోలీసులకు యూనిఫామ్ అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇంకా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ మహిళా పోలీసులు అంటే కార్యదర్శులు ఏపీ ప్రభుత్వం యూనిఫామ్ కేటాయించింది. పోలీస్ తరహాలోనే వీరికి కాకి దుస్తులు, ముదురు నీలం రంగు టోపీని వీరికి కేటాయించింది. గ్రామ సచివాలయం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పోలీసు నిబంధన విధి విధానాలను ఖరారు చేస్తూ వీరిని పోలీస్ శాఖ పరిధిలోకి తీసుకువస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. వీరి గ్రామంలో మద్య నిషేధ అమలుతో సహా స్త్రీల సమస్యల పరిష్కారం, దిశ యాప్పై అవగాహన సహా మహిళలకు సంబంధించిన ఇతర సమస్యల పరిధిలో ఫిర్యాదులు స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటారు. అంటే వెంటనే సమాచారాన్ని పోలీస్ స్టేషన్ పంపించి తగిన రీతిలో స్పందింపజేస్తారు. వీరికి ఏకరీతి దుస్తులను ఏర్పాటు చేస్తారని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కొందరు మహిళా పోలీసులు ఈ యొక్క ఏపీ డీజీపీ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ వాటిని అందజేశారన్నట్టు. వీరికి కూడా సేమ్ డ్రెస్ వచ్చేపటికి డ్రెస్ కోడ్ మామూలు పోలీసులకు ఉన్న డ్రెస్ కోడే, కాకపోతే క్యాప్స్ అనేవి నీలం కలర్ క్యాప్స్ అన్నమాట. దీనికి సంబంధించి డ్రెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆయన దీనికి సంబంధించి డ్రెస్ కోడ్తో ఉన్న ఒక ఫోటో అనేది ఈరోజు మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక మహిళా పోలీసులకు సంబంధించి వీరికి ప్రజెంట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం అనమాట. ఈ యొక్క ఎగ్జామ్లో ఎవరైతే 140% మార్క్స్ పొందుతారో వారికి తర్వాత ఈ యొక్క పోస్ట్ అనేది రెగ్యులర్తో పాటు ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ పే అనమాట చెల్లిస్తారు. ఇవ్వండి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే మహిళా పోలీసులు పనిచేస్తున్నారో వారికి సంబంధించిన ఎగ్జామ్స్ అండ్ డ్రెస్ కోడింగ్కి సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది. వాటి గురించి ఈ యొక్క వీడియోలో తెలపడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.